రాఘవేంద్ర స్వామి వారి 355వ ఆరాధనా మహోత్సవం 27 నుండి 2వ తారీఖు వరకు మంత్రాలయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాఘవేంద్ర స్వాముల వారి ఈ ఆరాధనా మహోత్సవం నిమిత్తంగా 27వ తారీఖు ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది, ధ్వజావిష్కరణ, గోపూజ, అశ్వపూజ, లక్ష్మీ పూజ, అలాగే విశేషంగా ఈ పూజలన్నీ కూడా ఆరాధన నిమిత్తంగా మంత్రాలయ క్షేత్రంలో జరుగుతుంది. మళ్ళా 200 రూములు అంటే ఒకే చోట 400 రూముల ప్రాజెక్ట్ అనేటువంటిది ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది. అది ఆరాధనోత్సవాల తర్వాత ఇంకొక నెలన్నర లోపల అది కంప్లీట్ కాబోతుంది. దానికి సంబంధించినటువంటి మంత్రాలయంలో రోజు అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటిది భక్తుల సహకారంతో మఠం యొక్క నిధులతో కూడా చేపట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా టీసీఎస్ కంపెనీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మంత్రాలయంలో ఉన్నటువంటి మరుగునీటి వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ను మనకు సంపూర్ణంగా వారి నిధులతో చేసి సుసజ్జితమైనటువంటి మరుగునీటి శుద్ధీకరణ ఎస్టీపీ ప్రాజెక్టును మనకు చేసి ఇచ్చారు. దాదాపుగా 14 నుండి 15 కోట్లకు నిన్న వాళ్ళే ఖర్చు పెట్టి మొత్తం మనకు మఠం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మరుగునీరు అన్నిటినీ కూడా శుద్ధం చేసి మళ్ళా వాడకానికి ఉపయోగపడే విధంగా దాన్ని శుద్ధం చేసి ఇచ్చేస్తూ ఉన్నారు. అది చేశారు. దాన్ని ఇప్పటికే అది యాక్టివేట్గా ఉంది. అయితే ఇనాగ్రేషన్ అనేటువంటిది వాళ్ళు డోనర్స్ ఇంకా రావడానికి, ఎలక్ట్రానిక్ మీడియా, మన ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మీరందరూ కూడా ఎంతో కష్టపడి భక్తి శ్రద్ధలతో రాఘవేంద్ర స్వాముల వారి ఈ సేవలను, రాఘవేంద్ర స్వాముల వారి ఈ క్షేత్రం యొక్క వైభవాన్ని అందరికీ తెలియపరిచే విధంగా మీరు మీ ప్రయత్నాన్ని చేస్తున్నారు. మిమ్మల్ని, మీ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఈ పత్రికా